కమింగ్ బ్యాక్ టు ది దిల్ రాజు గారి టాపిక్. దిల్ రాజు గారు అంటే ఎఫ్‌డీసీ చైర్మన్‌గా చార్జ్ తీసుకొని కూడా 1 వీక్ అవుతోంది. సో, ఈ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం చూసాము. అన్నీ కూడా మనకు తెలుసు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఇది ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతోంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం మీద డైరెక్ట్ సీఎం గారితోనే మాట్లాడేందుకు కూడా సినీ పెద్దలందరూ కూడా భేటీ అయ్యారు. మనం చూసాము. దాంట్లో ప్రధానంగా అల్లు అర్జున్ గురించి టాపిక్ అనేది కాదు, ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కావచ్చు, సమావేశం అయ్యారన్నట్టుగా కూడా బయట చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీరేమంటారు? అసలు ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నిన్న జరిగిన మీటింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ కంగ్రాచులేట్ టు ద సీఎం. ఎందుకంటే ఈవెన్ దో ఆయన ఇన్కన్వెన్షన్ కూల్చిన ఇన్కన్వెన్షన్ నాగార్జున వచ్చి ఒక సీఎంకి చాలా ఫ్రెండ్లీగా ఒక పరిచయం అనేది చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ దిస్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్. ఇంతకుముందు కేసీఆర్ వ్యవస్థలో మోడీ పడకున్నా, ద్రౌపది ముర్ము పడకున్నా, ఎవరు పడకున్నా ఆయన ఎయిర్పోర్ట్కి పికప్ వచ్చేటోడు కూడా కాదు. గట్ ఇట్ మై పాయింట్. ఆయన బదులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అఫీషియల్గా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ స్టేట్ వెళ్ళింది. సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి యాక్చువల్గా. కానీ ఇక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు. ప్రజెంట్ ప్రభుత్వము చట్టం తన పని తాను ఏ విధంగా చేసుకుంటుందో, చట్టంతో వివాదం మామూలుగా అంటే ఒక సిస్టమ్ తోటి వివాదం, అంతేగాని పాయింట్ నేను చెప్పాలి. మీరు ఏదైతే చెప్తున్నారో దీంట్లో సారీ టు డిస్టర్బింగ్, యాక్చువల్లీ ఈ బెనిఫిట్ షోలు కేవలం దీనికి సంబంధించే కాదు, సీఎంతో భేటీ అవ్వడానికి ప్రధాన అంశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంకి ఇండస్ట్రీకి మధ్య ఒక గ్యాప్ అనేది అయితే ఏర్పడింది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే సినీ పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది అని. సినీ పెద్దల్లో కూడా మనం చూసుకుంటే ఒక నాగార్జున గారు, వెంకటేష్ గారే ఉన్నారు హీరోకి సంబంధించి. మిగతా వాళ్ళు కొంత ముఖ్యంగా చిరంజీవి గారు వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన మిస్ అయ్యారు. ఆయన రాలేదు. చాలా మంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. బట్ పెద్ద ఎత్తున సినీ పెద్దలందరూ అని చెప్పారు. కానీ సినీ పెద్దలు అంటే ముఖ్యంగా చిరంజీవి గారు మనం మాట్లాడుకుంటాం. ఆయన వస్తారన్నది కూడా మనందరికి తెలుసు. బట్ ఆయన రాలేదు. అదేవిధంగా సో ఈ ఇష్యూ కోసం కూడా వెళ్ళారు, భేటీ అయ్యారు అన్నట్టుగా కూడా ఏమన్నంటే, దిల్ రాజు గారి విషయంలో ఆయన బయట కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసినాక నాట్ ఓన్లీ దిస్ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ అని కాదు, సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ఆర్టిస్టులకు ఇల్లు విషయాలు కానీ, షూటింగ్ పర్మిషన్స్ కానీ, షూటింగ్ టైంలో పోలీస్ వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ, డైరెక్టర్ ఇండైరెక్ట్ సపోర్ట్, ఓకే. దాని తర్వాత ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయం కానీ, లేడీస్కి భద్రత విషయంలో కానీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ కమర్షియల్ టాపిక్స్లో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ అనేది కమర్షియల్, ఓన్లీ ఆ ఆస్పెక్ట్స్ అనేది ఓన్లీ ఫింగర్ టిప్స్ ఉన్న 10 to 100 మెంబర్స్ వరకే అది ఎఫెక్ట్ అవుతాయి. అన్ని హీరోలకు బెనిఫిట్ షోలు ఉండవు, అన్ని హీరోలకు రేట్లు పెంచారు, రైట్. బట్ సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వాళ్ళు లక్షలాది మంది. ఆ లక్షలాది మందికి ఉద్దేశించే మాట్లాడతారు, అంతేగాని 10 మంది గురించి మాట్లాడితే దిల్ రాజు గారి యొక్క వాల్యూ పడిపోతుంది. దిల్ రాజు గారు బయటకు వచ్చి అన్నారు కూడా, భేటీ అయిన అనంతరం బయటకు వచ్చి మీడియా ముఖంగా ఒకటి చెప్పారు. అసలు అంటే మీడియాలో కొంతమంది అడిగిన ప్రశ్నలకి ఆయన ఏం చెప్పారు, అసలు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది మీరు ఏదైతే అడుగుతున్నారో అది మాకు చాలా చిన్న ఇష్యూ, దాని మీద మేము వెళ్ళలేదు, అసలు చర్చ జరగలేదు. మేము ఇది హైదరాబాద్ ని సినిమాకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏదైతే జరగాలో సినిమా డెవలప్మెంట్ హబ్ గా మార్చాలని దీని మీద చర్చించామన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అసలు బెనిఫిట్ షో టాపికే రాలేదంటారా? అంటే నిజంగా అది బెనిఫిట్ షో టాపిక్ తీస్తే దిల్ రాజు గారని కాదు, అక్కడ ఆ పొజిషన్ లో ఎవరున్నా వీక్ అయిపోతారు, ఆయన పర్సనాలిటీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్, యాక్టర్స్ అన్ని. నువ్వు దానికి వెళ్ళి ఏదో అల్లు అర్జున్ బెనిఫిట్ షో గురించి మాట్లాడితే నీ వాల్యూ పడిపోతుంది బేసిక్గా. అన్ని ఒక జనరలైజ్ మీటింగ్లో దాని విషయం మాట్లాడితే, బెనిఫిట్ షో అనేది సపరేట్ టాపిక్. అదేంటంటే సమ్ పర్టికులర్ కాజ్ వచ్చినప్పుడు, పుష్ప కానీ, మహేష్ బాబు సినిమా, ఏదైనా పెద్ద పెద్ద హై బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు అది ప్రభుత్వంతో ఎక్సెప్షన్స్ ద్వారా అది వెళ్తాయి, అంతేగాని ఇలాంటి జనరలైజ్ మీటింగ్ లో అలాంటి ఇష్యూస్ తీసుకొస్తే డెఫినెట్లీ వాళ్ళ వాల్యూ డౌన్ అయిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి అసలు సినిమా ఇండస్ట్రీ పైన అభిప్రాయం ఏంటంటారు, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అని కాదండి, యాక్చువల్గా ఏ ముఖ్యమంత్రికైనా సరే తన యొక్క స్టేట్ ని డెవలప్ చేయాలని ఉంటుంది యాక్చువల్గా. డెఫినెట్ గా ఆల్రెడీ హైదరాబాద్ హబ్ ఆఫ్ ద మూవీ ఇండస్ట్రీ ఇన్ సౌత్ ఇండియా, రాదర్ దెన్ చెన్నై, మలయాళీ, బెంగళూరు కన్నా హైదరాబాద్
హబ్ ఫర్ ఆల్ ద థింగ్స్. ఎస్పెషల్లీ చెన్నై నుంచి ఈవెందో మన తెలుగు ఇండస్ట్రీ తరలి వచ్చినా సరే, తెలుగు ఇండస్ట్రీ యొక్క ప్రపంచం అనేది నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ వరకు మనం చూస్తూనే ఉన్నాం. నేషనల్ అవార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ అవార్డులో కూడా మనం ఏం తక్కువ లేదు, RRR మూవీస్ కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఒక నాయకుడు ఎట్లా ఆలోచించాలి అంటే, హైదరాబాద్ని డెఫినెట్గా తెలంగాణ మొత్తాన్ని కూడా, ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ కూడా డిఫరెంట్గా మంచి మంచి రోల్స్ ప్లే చేస్తుంది. కులగణనకి సంబంధించినటువంటి కూడా అంశం మీద చర్చ నడిచింది అన్నది కూడా ప్రధానంగా వినిపించింది. ఏదైతే బయటికి ఆల్రెడీ చెప్పారు. సో కులగణనకి సంబంధించి మేము ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మీ ముందు తీసుకొస్తుందో ఇది అమల్లోకి, సో దీనికి మీరు ఖచ్చితంగా సహకరించాలి, సపోర్ట్ చేయాలన్నట్టుగా కూడా మాట్లాడారు. అదేవిధంగా మీకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇండస్ట్రీలో, సినిమా నుంచి కొంత మాకు సపోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం. అది నాకు తెలియదండి యాక్చువల్ కులగణ విషయము, ప్లస్ సినిమాల్లో వచ్చిన షేర్లు, దట్ వి డోంట్ నో పర్సనలైజ్, ఎందుకంటే మనకు తెలియకుండా మాట్లాడొద్దు కదా. యాక్చువల్గా వీ కెన్ అనాలిసిస్ జర్నలిస్టికలీ, బట్ పర్సనల్గా మనం అదే చెప్తున్నాను, సోఫాలు వజ్రాలు అనేటివి ఎక్స్చేంజ్ అవుతాయి, బట్ మనం ఒక పర్టికులర్గా వెళ్ళేటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాలి. అయితే బయట నడుస్తున్నటువంటి చర్చ మీరు చూసే ఉంటారు, ప్రజల్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్కి సీఎం రేవంత్ రెడ్డి గారికి కొంతవరకు పర్సనల్ విభేదాలు ఉన్నాయి, పర్సనల్గా వెళ్తున్నారు, అందుకు ఇప్పుడు ఈరోజు సినిమా ఇండస్ట్రీని కూడా తన దగ్గరికి రప్పించుకున్నారు అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? అయితే నేనేమంటున్నట్టు ఈ విషయంలో, ఈ అల్లు అర్జున్ మామూలుగా రేవంత్ రెడ్డి విషయంలో పర్సనల్గా మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా, బట్ దీని మీద కొంచెం అనాలిసిస్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. మన కంక్లూజన్ డైరెక్ట్ వెళ్ళకుండా అనాలిసిస్ ఎగ్జామిన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు బిఫోర్ చీఫ్ మినిస్టర్ DLF మీద చాలా ఇష్యూస్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. సో అవి ఎందుకు ఆగినాయి, ఇవన్నీ మీరు కంక్లూడ్ చేయాలంటే దాని వెనకాల పాస్ట్ ఎంత అబ్జర్వ్ చేయాలి, రైట్? సో ఏ ల్యాండ్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఆయన ఆస్తులు పెరిగాయి. థర్డ్ థింగ్ వచ్చేసి, ఆయన చూసి మళ్ళీ ఒక జర్నలిస్ట్ రీసెంట్గా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఏంది, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ వాళ్ళ మీద టాయిలెట్ పోసిందని. అది ఎప్పుడు ఆఫ్టర్ 20 days పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. బట్ నేను అదే ఎమ్మెల్సీని అడుగుతున్నా, నువ్వు ఫస్ట్ డే నీకు రాలేదు ఇన్ఫర్మేషన్, యాజ్ యువర్ జర్నలిస్ట్, సోకాల్ జర్నలిస్ట్, మీకు జర్నలిస్ట్ అనగా టిప్స్లో వస్తాయి ఇన్ఫర్మేషన్, టిప్స్ సెకండ్స్లో వస్తాయి ఇన్ఫర్మేషన్. నువ్వు 20 days వెయిట్ చేయాల్సిన అవసరమే ఉంది. అంటే ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు యూజ్ చేసిన స్ట్రాటజీని అదర్స్ యూజ్ చేస్తున్నారా లేదా కూడా జాగ్రత్త క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆల్రెడీ ఆయన మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి, కంట్రీ డిలైట్తో పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఒక ఇష్యూ. అంటే ఏంటిది, టచ్ చేసి వదిలిపెడితే మనకేమైనా స్వలాభం, సొంత లాభం, పర్ల లాభం వస్తుందా, ప్రజల లాభం పక్కకు పెడుతున్నాం అనేది కూడా 100% దీన్ని ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరికైనా ఇలాంటి ఇల్లీగల్ దందాలు ఉంటే వాళ్ళని డెఫినెట్గా చట్టసభ నుంచి తీసేయాలి.